నీకు వచ్చే నష్టమే ఉంటుంది. ఆయనకి కోపం రాదు. ఒకవేళ ఒక కోపం వస్తే మన ఎక్కడుందో మనకు తెలియదు. అంతవరకు తెచ్చుకోకూడదని ఎప్పుడు దేవుడిని వేడి చూపించేవాడిగా మన జీవితంలో ఉండకూడదు. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, అబ్బో నా సమస్యలు, నా బాధలు, నా అప్పులు, నేను ఏదైతే అనుకున్నానో జరగనే జరగదు. అసలు ఏం నా జీవితం, అందరూ సంతోషంగా ఉన్నారు కదా, నా జీవితంలో ఎందుకు సంతోషం లేదు? అందరూ మంచి ఇంట్లోనే ఉన్నారు కదా, అందరూ మంచిగా పెళ్లి చేసుకుని బాగానే ఉన్నారు కదా. నీకు తెలుసా ఇంట్లో ఏం జరుగుతుందో? ఇల్లు ఉంది కరెక్టే, ఇల్లు సంతోషం ఉందా తెలుసా నీకు? అది ఎలా కట్టారో నీకు తెలుసా? ఎలా ఉన్నారో నీకు తెలుసా? దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు సంతోషించు. అంతేగాని నువ్వు పిచ్చి పిచ్చి కోరికలు కోరుకోదని దేవుడు చెప్పాడు. దేవుడి లోకానికి వచ్చింది నీ కోరికలు తీర్చడానికి కాదు, నీకు ఏదైతే అవసరం ఉందో అది తీర్చడానికి వచ్చాడు. నీకు ఏం అవసరం? నీకు ఏం అవసరం చెప్పండి. మనకి ఏం అవసరం? ఈ రోజు మన జీవితాలు ఇల్లు కావాలని కోరుతున్నాం, బండ్లు కావాలని కోరుతున్నాం, కారు కావాలని కోరుతున్నాం, అప్పుల నుంచి బయట కావాలని కోరుతున్నాం, లేదంటే మనకు సంబంధించి మనం కోరుతున్నాం. ఒక గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుడికి ఏం చేసావు? నువ్వు చేయడానికి నువ్వు స్వార్థంగా, మనం స్వార్థంగా ఆలోచించలేదు. అంత బాగుంది ఎక్కడ స్వార్థం. నువ్వు ఏం చేసావు దేవుడికి? ప్రతి వారం చచ్చిపోతుంది దేవుడికి ఏదో చేసినట్ట. ఎవరి కోసం వస్తున్నావు నువ్వు? మన కోసం వస్తున్నావు. ప్రతి వారం నువ్వు మానకుండా టైంకి వచ్చేది నీ కోసం. అది మన దేవుడి కోసమా? నీ కోసమేగా. నీ కోసం ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు మంచి ఉద్యోగంలో ఉండాలి, నా పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఏ గోళ ఉండకూడదు, ఏది శాతం ఆటంకాలు రాకూడదు, అప్పుల్లో ఉండకూడదు, పెళ్లి జరిగిపోవాలి, మా కుమార్తెకి మంచి బిడ్డ కానీ, లేకపోతే మేమైతే ఏదైతే కుమారుని కోరుకు మా కుమారుడు కావాలి, అన్ని కోరుతున్నావు. కానీ దేవుడికి చేయాల్సింది చేస్తున్నావా? దేవుడికి ఇవ్వాల్సింది ఇస్తున్నావా? ఇస్తున్నాం కదయ్యా, కాదు కదమ్మా చెప్పింది. దేవుడి పని, దేవుడి ఏదైనా పనే. చర్చిలో చెప్పాం, దేవుడి చర్చ సంఘాలు ఏ పని చేస్తే దేవుడి పనే. ఇంట్లో ఎక్కడ కూర్చున్నా, ఇంట్లోనే కూర్చున్నా చెప్తారా? చెప్పాలి. ఇంట్లో మీరు ఎక్కడైనా కూర్చోండి, సోఫాలో కూర్చోండి, కుర్చీలో కూర్చోండి, హాల్లో కూర్చోండి, బెడ్రూమ్లో కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి. ఏమని చెప్తారు? ఒకరు ఫోన్ చేస్తారు, ఎక్కడ ఉన్నాయా అంటే హాల్లో ఉన్నాయని చెప్తావా, ఇంట్లో ఉన్నామని చెప్తావండి? ఇంట్లో. ఇది కూడా అంతే. దేవుడి పని నువ్వు ఎక్కడ చేసినా దేవుడి పని. ఎంతమంది మీరు ధైర్యంగా చెప్పగలరు, నేను సువార్త ప్రకటించాను, నేను సువార్త ప్రకటించాను, దేవుడి పని నేను చేశాను, ఎందుకు నా దేవుడు నా పని చేయడు అని ధైర్యంగా చెప్పగలరా? అస్తమాటు మనం ఎలా ఉన్నాం, ఏ చేస్తాం, మన కోసం మనమే తప్పించిపోతున్నాం. బతకాలి, డబ్బులు సంపాదించాలి, అది ఎంతవరకు? కొంతవరకే. మనం చర్చేక డబ్బులు మనం కనీసం పెట్టగలం. అంది మనం వాడే ఫోన్ కానీ, మనం వాడే బండి కానీ, మనం వాడే కారు కానీ, ఇల్లు కానీ, బట్టలు కానీ, ఏది ఉండదండి. చివరికి పాస్టర్ గారికి మనకి వేసే ఆ బట్ట తప్ప అది కూడా రాదు. చాలా మంది జీవితాల్లో కూడా అదే జరుగుతూ ఉంటది. నాకు అప్పులు ఉన్నాయి, ఈ చర్చకి అప్పులు తీరిపోతాయని ఆ చర్చకి వెళ్ళిపోవడం కాదు, కార్యాల కోసం కాదండి. దేవుడు చెప్తుంది, అద్భుతాలు చేయడం కాదు, స్వస్థత కోసం కాదు. దేవుడు మెయిన్ ఇంపార్టెంట్ ఇచ్చింది సువార్త ప్రకటించాలి. ఆ ఐగుప్తు నుంచి ఏం చేయాలి? ఇశ్రాయేలు జనాలు ఎందుకు తీసుకురమ్మంటున్నాడు దేవుడు? అక్కడ వాళ్ళు నశించిపోతున్నారు, పాపంలో ఉంటున్నారు, పాపం నుంచి బయటికి రావాలి, సువార్త ప్రకటించాలి. మోసే ఎల్లు అంటున్నాడు. ఈరోజు నీ జీవితాల్లో కూడా అంతే. లోకంలో సువార్త ప్రకటించే వాళ్ళు చాలా మంది తక్కువగా ఉన్నారు. కోతంతో విస్తారంగా ఉంది, కానీ కోసేటి వాళ్ళు ఎక్కువ మంది లేరు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? సిద్ధపడవాలి, తప్పించుకోకూడదు. నాకు మాట్లాడడం రాదు, నాకు చదువుకోవడం రాదు, నాకు చెప్పడం రాదు, బయలు నీకు సాక్ష్యం ఇచ్చాడుగా. నీ జీవితం చూసి చెప్పొచ్చుగా, ఒకప్పుడు నేను పాపని, ఒకప్పుడు తిరిగిపోతాని, ఒకప్పుడు నేను సిగరెట్ కాల్చేవాడిని, ఒకప్పుడు నేను గోండంగా ఉండేవాడిని, ఒకప్పుడు గొడవలో ఉండేవాడిని, ఒకప్పుడు నా మాట దరిద్రం అయినా సరే ఆ రోజు నా దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితం మార్చాడు, ఈ రోజు సజీవులకు ఇలా ఉన్నాను, నీకు ఒక సాక్షిగా నిలబెట్టాడు ఆ దేవుడే యేసుక్రీస్తు అని ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. నువ్వు ఇంత అద్భుతంగా దేవుడు నీకు మంచి సాక్షి ఇచ్చినప్పుడు, మంచి దేవుడు నీతో ఉన్నప్పుడు
సాక్షి ఇవ్వలేకపోతున్నావే, కార్యాలు చేయమంటావే, అద్భుతాలు చేయమంటావే, స్వస్థతల కోసం నువ్వు పరిగెడుతూ ఉన్నావే. దేవుడు స్వస్థత కోసం కాదు, దేవుడు వాక్యం నిలబెట్టింది. ఒక పాపిని రక్షించబడాలంటే దేవుడు వాక్యం తప్ప స్వస్థతలు కాదండి. ఎక్కడా లేదండి స్వస్థతల కోసం దేవుడు ఒక మనిషిని మారలేదని చెప్పి. ఈ లోకంలో నువ్వు ప్రకటించాలి, దేవుడి వాక్యం ప్రకటించాలి, దేవుడి వాక్యం వినాలి, దేవుడి వాక్యం చదవాలి, అనుదినం దేవుడి వాక్యం ధ్యానించుకునేవాడిగా ఉండాలి. అడగాలి, జ్ఞానం లేకపోతే అడగాలి, దేవుడిని అడగాలి. ఎలాగ అడగాలి? పొద్దున్న ఎలాగాలి, మోకరించాలి, దేవుడితో నువ్వు మాట్లాడాలి. తండ్రి నాకు తెలియపరచు, నేను ఎలా మాట్లాడి తెలియపరచు. మోషే ఒప్పించుకుంటున్నాడు. ఏది ఒప్పించుకున్నాడు? నన్ను నమ్మరు, నన్ను చెప్పండి నమ్మరు, నా మాట నమ్మరు. అదంతా అనవసరం అయ్యా. నువ్వు వెళ్ళి ప్రకటించు, వెళ్ళి తీసుకురా. నేను ఉన్నాను కదా నడిపించేవాడిని. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే, మన జీవితాల్లో కూడా అంతే. నువ్వు ఎంత చదువుకున్నావని కాదు, ఏ స్థాయిలో ఉన్నావని కాదు, ఎలా ఉన్నావని కాదు. దేవుడు నీ పట్ల మంచి ప్రణాళిక ఉన్నప్పుడు నువ్వు తప్పించుకోకూడదు. నువ్వు అడగాలి, ఏంటయ్యా, ఏం ప్రణాళిక, నేను ఎలా సేవ చేయాలి, సేవ అంటే ఏంటి, వాక్యం ఎలా బోధించాలి, నా సాక్ష్యం ఎలా చెప్పాలి, సాక్ష్యం పట్ల ఎలా మనిషిని మార్చాలి, నీ సువార్త ఎలా ప్రకటించాలి అని చెప్పేవాళ్ళని నువ్వు ఉండాలి. కార్యాల కోసం పరిగెడుతూ ఉంటారు, స్వస్థతల కోసం. ఈ లోకంలో అందరికీ స్వస్థతలు, అందరికీ రోగాలు లేవు కదండి. అందరికీ ఉంటాయా? అందరికీ ఉంటాయండి రోగాలు. కాబట్టి స్వస్థతలు అందరికీ కాదండి. ఎవరైతే లోపాలు ఉన్నాయో వారికి. అందరికీ లోపాలు ఉంటాయా? చెప్పండి, చాలా సీరియస్గా ఉన్నారు. విన్నారా అండి? చెప్పండి, విన్నారా? అందరికీ లోపాలు ఉంటాయా? ఉండవు. కానీ అందరికీ హృదయం ఉందా? ఈ హృదయం అనేది మాత్రమే ముందు మనం బాగు చేసుకోవాలండి. ఈ హృదయం ముందు పరిశుద్ధంగా ఉండాలి. ఈ హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే స్వస్థతలో అవుతుందా? కాదు. దేవుడి వాక్యం అన్న, దేవుడి వాక్యం ఏం చేస్తే మీ హృదయాన్ని బలపడుతుందండి. కాబట్టి హృదయం, ఎంతో మంది వేల మందికి హృదయాలు ఉంటాయి. హృదయాలు లేకుండా ఏ మనిషి ఉన్నాడా? లేదు. రోగాలు అన్నీ ఉన్నాయా? కొందరు ఉంటే కొందరు ఉండవు. కానీ అందరికీ ఉన్నది ఏంటి? హృదయం. ఈ లోకంలో ఈ శరీరం అనేది ఇక్కడ ఉండిపోతుంది. కానీ హృదయం అన్నప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోకంకి వెళ్తుంది. ఆ పరలోకంకి వెళ్ళే ముందు ఏమవ్వాలి? సిద్ధపాటు అవ్వాలి. ఎలా కావాలి సిద్ధపాటు? అంటే నీ పరిశుద్ధంగా ఉన్నాను, ఎవరిని ఏమనలేదు, నీ ఏం తెలియదు, ఇది కాదు. దేవుడు అడుగుతాడు, నువ్వు ఏమయ్యా నువ్వు చెప్పుకోవాలి, పక్కింటి వాడికి శుభాష్ చెప్పవాలంటే బాబు తిట్టుకుంటారేమో అని చెప్పి నీకెందుకు తిట్టుకుంటారు? తిడితేనే అండి దీవెన, తిడితేనే దీవెన. తిట్టపోతే దీవెన ఎలా అవుతుంది? సువార్త ప్రకటించినప్పుడు తిట్టుకోవాలి. నేను ఆ తిట్లు నీకు ఎంత దీవెనగా ఉన్నాయంటే నీకు తెలియదు. ఒక్కసారి అనుభవించు. మన జీవితంలో కష్టాలు రాకూడదు. ఇంకా కష్టాలు రావండి మనుషులకి. ఇప్పుడు చూడు, మనం ఇదే ప్రార్థన, కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు, ఆ కష్టాలు, ఇవే ఉన్నాయి, సమస్యలు ఏంటి, నా బతుకేంటి, ఇంతే. ఇది కాదండి దేవుడు కోరుతుంది. మనిషికి కష్టాలు రాకపోతే దేనికి వస్తాయండి కష్టాలు? ఈ లోకంలో మనిషికి తప్ప కష్టాలు లేవు అనే వాళ్ళు ఎవరో తెలుసా అండి? కష్టాలు లేని వాళ్ళు ఉన్నారు. చూపించిన తర్వాత మీరు భయపడకూడదు. సాయంత్రం అందరూ మనం చనిపోతే ఎక్కడికి తీసుకెళ్తారు? సంబంధాలు కాదు, అందులో ఉన్నాయి శవాలు ఉన్నాయి. ఆ శవాలకు కష్టం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ, ఏడుపు కానీ ఏది ఉండదు. నువ్వు శవమా? మన శవమా అండి? కాదు. సజీవులంటే బతికించాడు కదా దేవుడు. కొన్ని కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ నీకు ఒక ఆయుధం ఇచ్చాడుగా, నీకు అన్నీ ఇచ్చాడుగా. సెల్ ఫోన్ ఉందండి, సిమ్ వేసాడు, స్క్రీన్ ఉంది, టచ్ పనిచేస్తుంది, అన్నీ పనిచేస్తున్నాయి, బ్యాటరీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ పనిచేస్తుందా? అన్నీ ఉన్నాయిగా, మరి పనిచేయచ్చుగా. అన్నీ ఉన్నాయి కానీ పనిచేయచ్చుగా. కానీ పనిచేయదు. ఛార్జింగ్ ఉంది, పెడితే ఫోన్ ఏమవుతుంది చెప్పాలి, ఆన్ అవుతుంది, ఛార్జ్ అవుతుంది, ఫోన్ చేసిన వెళ్తుంది. నీ జీవితంలో కూడా అంతే. అన్నీ ఉన్నాయి నీ జీవితంలో. కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, దుఃఖం ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి.
ఇన్నింటిని బయటికి రావాలంటే దేవుడితో నీకు కనెక్షన్ కావాలి. ఛార్జింగ్ పెట్టుకోవాలి నీ జీవితాల్లో. రోజు నీ ఫోన్కి ఛార్జింగ్ పెడతావా, లేదంటే సంవత్సరానికి పెడతావా, నెలకి పెడతావా, వారానికి పెడతావా, రోజుకి పెడతావా, గంటకి పెడతావా? చెప్పాలి. గంటకి, రోజు పెడతావు కదా. మరి నీ జీవితం దేవుడితో నువ్వు కనెక్షన్ ఇచ్చుకోవాలంటే రోజు ప్రార్థన ఛార్జింగ్ పెట్టుకోవాలా లేదా మనం? మరి ఎంత పెట్టుకుంటాం ఛార్జింగ్? పొద్దున్నే పెట్టుకోవడం కాదు. పొద్దున్నే నీ ఫోన్ గుర్తుపెట్టుకో, నీ ఫోన్ నీ చేతిలో ఉన్నంతసేపు నువ్వు ఎంతసేపు ఛార్జింగ్ పెడతావు అంతసేపు నువ్వు ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు నువ్వు ఛార్జింగ్ పెడతావు అన్నిసార్లు నువ్వు ప్రార్థన చేయాలి. అలాగని చెప్పి తెలివిగా మాత్రం మాట్లాడతాడు. నా ఫోన్ 5000 mAh అని పేరుపోతే ఎలాగంటే, ఈ లోకంలో ఉన్న ఒక ఫోన్కే నీకు నువ్వు అంత ఇంపార్టెంట్ ఇస్తున్నావు. నీ జీవితం ముందుకు సాగాలన్నా, బతుకు ముందుకు నడాలన్నా, ఆ బతుకులో ఏ కార్యాలు జరగాలంటే నువ్వు దేవుడితో ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన ఇంపార్టెంట్ చాలా ఉంది. మోషే కూడా అదే జరుగుతుంది. నా మాట కార్యం తెలియదు కదా మోషే, అక్కడ నేను ఉన్నాను కదా, అయినా సరే మోషే వినట్లేదే, మోషే మాట వినట్లేదే. అక్కడ ఏ కార్యం చేశాడు? ఏం చేశాడు? కర్ర తీసుకొని పెట్టమంటే ఏమైంది? కోపం అయింది. తోక పట్టుకుని కర్ర అయింది. చేతి తీసుకొని చాప మీద పెట్టుకోమన్నాడు. ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. అదే చేతి మీద తీస్తే కుష్ఠరోగం పోయింది. వీటిలో నుంచి నీరు తీసుకొచ్చి లేకపోతే రక్తమైంది. నేను అద్భుత కార్యాలు చేశాను కదా మోషే, నేను ఉన్నాను కదా, నేను ఉన్నానప్పుడు నువ్వు వెళ్ళు ముందుగా అంటే ఉంటే మోషే నమ్ముతున్నాడా? ఈ రోజుల్లో ఎలా ఉందంటే, నా కుటుంబం మారిపోతే ఊరంతా మారిపోతాం. నా కుటుంబం, నా జీవితంలో కార్యం జరిగితే, లేదా ఆ వీధిలో కుష్ఠరోగం పోతే ఆ వీధంతా మారిపోతాయి. లేదు అలా మార్గం. దేవుడి స్వభావం తప్ప ఈ లోకంలో ఏ మనిషిని మార్చదు. ఎలా చెప్పగలో చెప్తాను వినండి. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. లూకా సువార్త 16వ వచనం 24వ వచనం చదువు. నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నేను నీ జీవితకాలం మందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, ఆదాపునే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటికోరు వారు దాటి కోజాలకుండినట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా అగాధ మంచిబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలంకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను వేడుకొంచున్నానని. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా, ఆదాబనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమనసు పొందుతారని చెప్పాను. ధనవంతుడు చనిపోయాడండి. చనిపోయి నరకంలో ఉన్నాడు. అక్కడ మాట్లాడుతున్నాడు తండ్రి అబ్రహాం తోటి. అబ్రహామా, నేను ఇక్కడ ఇలా ఉండలేకపోతున్నాను, ఈ బాధని భరించలేకపోతున్నాను. నాకు ఒక 5 సహోదరులు ఉన్నారు, నాకు 5 ఉన్నారు అన్నలు. నాకు 5 రక్షించబడాలంటే, ఎవరైతే లాజరు ఇప్పుడు సుఖపడుతున్నాడో, పరలోకంలో సుఖపడుతున్నాడో, ఈ లోకంలో కష్టాలు అనిపించి ఇప్పుడు పరలోకంలో సుఖపడుతున్నాడో, ఆ లాజరు చనిపోయిన లాజర్ని లోకానికి పంపించు, మళ్ళీ ఒకసారి బతికించు, ఆ 5 ఏం పడతారు? రక్షించబడతారు అని చెప్తాడు ధనవంతుడు అబ్రహాంతో. అప్పుడు తండ్రి అయిన అబ్రహాం ఏమంటాడంటే, అక్కడ వారి ప్రవక్తలు ఉన్నారు, మోషే ఉన్నాడు, ఇదంతా ఉన్నారు. కాబట్టి ఆ శుభవార్త, ఆ వార్త, దేవుడు వార్త వినపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు లేచినా సరే వాళ్ళ మాట వినరు. అంటే ఏంటి? అక్కడ నువ్వు స్వస్థత కోసం నువ్వు చూస్తున్నావేమో, ఒకవేళ స్వస్థత పొందితే మనుషులు మారుతారేమో నువ్వు అనుకుంటున్నావేమో అని చెప్పి అబ్రహాం చెప్తున్నాడు. కానీ అక్కడ శుభవార్త ప్రకటిస్తేనే ఆ 5 మారుతారని అబ్రహాం చెప్తున్నాడండి. ఇక్కడ ధనవంతుడు ఏమని కోరుతున్నాడు? అక్కడ ఏదైనా అద్భుతం జరిగితే, కార్యం జరిగితే, మిరాకిల్ జరిగితే ఈ 5 మారిపోతారు, రక్షించబడతారు అని చెప్పి ధనవంతుడు తండ్రి అయిన అబ్రహాంతో చెప్తున్నాడు. తండ్రి అయిన అబ్రహాం ఏమంటున్నాడు? అక్కడ ఎవరైతే ప్రవక్తలు ఉన్నారో, మోషే ఉన్నాడో,
వాళ్ళు ఉన్నారు, వాళ్ళు శుభవార్త ప్రకటించారు. ఆ శుభవార్త వాళ్ళు వినపోతే చచ్చిన వాడు వెళ్ళి చెప్పినా సరే వాళ్ళు విననే నమ్మరు. అంటే దాని అర్థం అతడు మిరాకిల్స్ కార్యాలు అద్భుతాలు చేసినా సరే దేవుడు వాక్యం వాళ్ళ హృదయంలోకి వెళ్ళకపోతే ఏ మనిషి మారడు. మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు కార్యాల వల్ల మనుషులు మారరు. తండ్రి అయిన అబ్రహామే చెప్పాడు, చచ్చిపోయిన వాళ్ళని పంపయ్యా, అప్పుడు మించక్క మారిపోతారు. అక్కడ చచ్చిపోయిన వాళ్ళు వేసి వచ్చారు కదా, ఈ దేవుడు నిజమైన దేవుడు కదా, స్వస్థ వస్తుంది కదా, ఆ మనిషికి ఇంకా లెగిసిపోయి వచ్చారు కదా, నేను నమ్మేస్తారు. వాళ్ళు మారు మనసు పొందుతారు. ఒక మనిషి మారు మనసు పొందాలి అంటే దేవుడు వాక్యం వాళ్ళ హృదయంలో నాటబడాలి. నాటబడితేనే వాళ్ళ హృదయం ఏమవుతుంది? మారు మనసు పొందుతారు, వాళ్ళ జీవితం మారు మనసు పొందుతారు. అంతేగాని కార్యం చేయడం వల్ల మనుషులు మారరండి, ఎక్కడా లేదండి. మోషే చూశాడండి కార్యాలు చేస్తుంటే దేవుడు 5 కార్యాలు చేశాడు, తక్కువ 5 చేశాడు. కర్ర వేయమన్నాడు, పాము అయింది. తోక కొట్టుకోమన్నాడు, కర్ర అయ్యింది. చెస్ట్ మీద పెట్టుకోమన్నాడు, కుష్ఠరోగం వచ్చింది. మళ్ళీ తీసేయమన్నాడు, మళ్ళీ కుష్ఠరోగం పోయింది. నీరు పెట్టమన్నాడు, బ్లడ్ అయింది. ఇన్ని కార్యాలు చేసినా సరే మోషే లాంటి వాడే నమ్మలేదు. మనం ఎంత తర్వాత చెప్తున్నాను వినండి, మీరు ఫాస్ట్గా వెళ్ళిపో. తర్వాత మోషే చెప్తున్నాడు, అయ్యా నాకు తెలియదు, నేను వెళ్ళను. అదేంటయ్యా నేను చెప్తున్నానని వెళ్ళు, నేను ఏదైతే ప్రకటించానో వెళ్ళి ప్రకటించు, నేను పట్ల ఒక ప్రణాళిక ముందు ప్రకటించిన వాళ్ళకి వెళ్ళు అంటే వెళ్తలేదా మోషే? వెళ్ళన్నాడే. ఇప్పుడు 4వ కారణం ఎత్తుకున్నాడు. ఏంటో తెలుసా? చదవండి, 10వ వచనం చదవండి. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం కలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మగవాడినే గాని చెవిటివాడినే గాని దృష్టి గలవాడినే గాని గుడ్డివాడినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మోషే చెప్తున్నాడు, ఇంకో కారణం ఎత్తుకున్నాడు. ఏ కారణం ఎత్తుకున్నాడు? అయ్యా నాకు నోటి మాంద్యం కలవాడు, అంటే నాకు నెత్తి కలవాడిని, నేను మాట్లాడలేను సరిగ్గా. అయ్యా నేను మాట్లాడలేను, అయ్యా నేనేం చేయలేను, నాకు మాట్లాడటమే రాదు. నిజానికి మోషేకి మాట్లాడడం రాదనుకున్నారండి. తెలుసా మోషేకి మాట్లాడే ఎలా ఉంటాయో? వెళ్దాం, ముందుకెళ్దాం. మోషే చెప్తాను దేవుడితో, నేను వెళ్ళను, నాకు నోటి మాట సరిగ్గా రాదు, నాకు మాట్లాడడం రాదు, నత్తి మాటలు రాదు, ఏమీ రాదు, నా నోట్లో సరిగ్గా మాట కూడా రాదు అని చెప్పి దేవుడు చెప్పుకొని తప్పించుకున్నాడు దేవుడి నుంచి. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. నాకు చదువు రాదు, నాకు చెప్పడం రాదు, సాక్ష్యం చెప్తే చాలు, నా నోట్లోంచి నత్తి మాట అవుతుంది. ఇది కాదండి. దేవుడు ఇంకోటి చెప్తాను, ఏంటో తెలుసా? గుడ్డివాడినైనాను నోటి మాంద్యం కలవాడినైనాను ఎవరైనా సరే నేను క్రియేట్ చేసిన వాడినే కదా. చదువుతారా అది? దేవుడు ఏం చెప్తాడు? మానవుడు నోరిచ్చిన వాడు ఎవడు? మగవాడినే గాని చెడువాడినే గాని గుడ్డివాడినే గాని ఇవన్నీ పుట్టించినవాడు ఎవడు? దేవుడు ఆ కార్యం చెప్తాడు కదండి. గుడ్డివాడైనప్పటికీ చోటువాడైనప్పటికీ నోటు మాట్లాడేవాడు ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు? నేనే కదా. ఇవన్నీ క్రియేట్ చేసినప్పుడు నీకు ఇంత 5 కార్యాలు చేశారు. ఈ 5 కార్యాలు చేసింది ఎవరు? ఇది నేనే. ఇలా లోపాలతో పుట్టిన వాళ్ళు ఎవరు? ఇది నేనే. ఇప్పుడు నేను నీకు ఏం చెప్తున్నాను? ఈ 5 కార్యాలు మోషే అప్పుడు గమనించలేకపోతున్నాడు. ఏంటో తెలుసా? మన జీవితాల్లో కూడా గమనించలేదు. ఒకప్పుడు మన జీవితం రోత జీవితం, ఒకప్పుడు మన జీవితం మనం అర్థం చూసుకుంటేనే చాలా చాలా అసహ్యంగా ఉండేది. అంత దీనస్థితిలో ఉండేవాళ్ళు, పాపంతో ఉండేవాళ్ళు మన జీవితాల్లో. అయితే మనకు తెలుసు మన జీవితం ఎలా ఉంది. మోషేకే తెలుసు 5 కార్యాలు చేసిన దేవుడు నా నోటిని బాగు చేయడా అని గ్రహించలేకపోయాడు. ఈరోజు నీ జీవితాల్లో కూడా అంతే. నీ జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు. ఇంత మంచి కార్యాలు చేసిన దేవుడు
నీ లోపాలు బయట నుంచి తీసేయడానికి ఆయనకి టైం పడుతుందా అండి? ఆయనకి ఏమైనా కష్టమా అండి? మరి నువ్వు వెతుకు దేవుడు వంకలు ఎత్తుకుంటున్నావు. దేవుడు నిన్నుగా చూశాడు. దేవుడు నీ వంకలు చూసి నిన్ను రమ్మలేదు. దేవుడు ఈ రోజు నిన్నుగా చూసి నిన్నుగా ఉపయోగించుకుందామని దేవుడు కోరుతున్నాడు. అంతేగాని నీ వంకలతో నిన్ను పక్కన పెట్టేవాళ్ళని కాదు. ఈ లోకంలో నిన్ను చూసి పక్కన పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు తక్కువదారు అయినప్పటికీ, తక్కువవాడు అయినప్పటికీ, డబ్బు లేనివాడు అయినప్పటికీ, ఏమీ లేనివాడికి నిన్ను తక్కువ స్థాయిలో చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నువ్వు ప్రకటించే ఈ దేవుడు తప్ప నేను ఈ లోకంలో ఒక ఉన్నత స్థానంలో చూసిన దేవుడు, ఒక నాదుడు, ఒక మనిషి ఎవరు లేదండి. మోసే లోపాలు చూసుకుంటున్నాడు, తాను చూసుకున్నాడు. ఈ రోజు నీ జీవితంలో నువ్వుగా చూసుకోవడం కాదు. నీకు నోటు సరిగ్గా ఉండదా? మోసే కూడా నోటు సరిగ్గా లేదని దేవుడు చెప్తున్నాడండి. దేవుడితో మాట్లాడుతున్నాను, నిన్న నా నోటు సరిగ్గా లేదయ్యా అని చెప్పి ముగించేద్దాను. నా నోటు సరిగ్గా లేదు, నేను ఎలా ప్రకటిస్తాను, నేను ఏం చేయగలను? మేము హైదరాబాద్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ వచ్చింది థామస్ గారు. ఆయన ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఒక కుర్రవాడంట, ఆ తండ్రి చనిపోయాడు చిన్నప్పుడు. ఆ తల్లి ఆ కుమారుని చర్చికి పంపుతూ ఉండేదండి. చర్చికి పంపుతూ ఉన్నప్పుడు ఈ అబ్బాయికి ఏదైతే వాళ్ళ ఫ్రెండ్తో కానీ, సార్తో కానీ, స్కూల్లో సార్తో కానీ, ఇంటి దగ్గర అమ్మతో కానీ మాట్లాడిన తర్వాత వాళ్ళ అమ్మ 10 నిమిషాలు ఆలోచిస్తుందంట. నా కొడుకు ఏం మాట్లాడాడు, ఏమన్నాడు అని చెప్పి 5 నిమిషాలు ఏదైతే కొడుకు అనుకున్నాడో మళ్ళీ ఆలోచించుకొని అప్పుడు జవాబు ఇచ్చిందంట. 5 నిమిషాల తర్వాత జవాబు ఇచ్చిందంట. ఇది ఆ కొడుకు గమనించాడు. చిన్నవాడైనా ఆ కొడుకు గమనించిన తర్వాత ఏదైతే చర్చ్కి వెళ్తున్నాడు, ఆ చర్చ్కి సండే స్కూల్కి అందరూ ఎక్కిరించేవారు. స్కూల్లో ఎక్కిరించేవారు, సండే స్కూల్లో ఎక్కిరించేవారు, బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కిరించేవాళ్ళు. ఏరా అంటే నత్తి మాట. ఎలా అనేవాడు, నిన్ను వెళ్తారు అంటే నేను చెప్తారు. ఎవరైతే ఈ థామస్ గారు పాస్టర్ గారు చెప్తున్నా, ఆయన ఆ సాక్ష్యం చెప్తున్నాను. ఆయన చెప్తున్నాడు ఒక కుర్రవాడి కోసం వెళ్తానమ్మా అని చెప్పి ఇలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉండేవాడు కుర్రవాడు. స్కూల్లో అయినప్పటికీ ఏదైనప్పటికీ తెలుగు సారు తెలుగు మాట్లాడరా అంటే నన్ను అని చెప్తే, కూర్చోరా బాబు, ఇప్పుడు నువ్వు మొదలెడితే రేపు సాయంత్రం అవుతుంది, అప్పుడు నేను క్యారెట్ తెచ్చుకోవాలి, మా ఇంటికి భోజనం తెచ్చుకోవాలి, అప్పుడు దగ్గర నువ్వేం మాట్లాడుతున్నావు బాబు అని కూర్చోబెట్టేసేవారంట. కూర్చోబెట్టేస్తే ఇతను వాడు పెద్దవాడు అవుతున్నాడు, ఒక టీనేజ్ వస్తున్నాడు. టీనేజ్ వచ్చిన తర్వాత చర్చికి వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కిరుతున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను చూసి వేయి చూపించుతున్నారు, నా మాట తీరు చూసి వేయి చూపించుతున్నారు. ఏంటి తండ్రి ఇదని చెప్పి ఏదైతే తల్లి ఏదైతే చెప్పిందో, నువ్వు చర్చికి వెళ్ళాలి, ఆదివారం 10 గంటల చర్చికి, నువ్వు ఆదివారం మొత్తం ముందు చర్చిలో చాలు, నాకు బయట మాత్రం కనిపించడం చెప్పింది. ఇతను చర్చ అయిపోయిన తర్వాత ప్రార్థిస్తూ ఉండేవాడు అంటారు. ఇలా ప్రార్థిస్తూ ఉన్న తర్వాత ఇలా కాదని చెప్పి ఇంకా జవాబు రాలేదు. ఇంకా జవాబు రాకపోతే ఒక మిషనరీ దగ్గరికి వెళ్ళి, సేవ చేస్తున్న ఒక మిషనరీ సంస్థ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను సువార్త చేస్తాను, నేను ప్రకటిస్తాను అంటే అతను ఒక చిన్న నవ్వు చూసి, ఏమన్నా నువ్వు ఎలా ప్రకటిస్తావు, నువ్వు నీ నోటు గట్టి మాట కదా, కాదు కదా, నేను చేస్తాను, అయినా సరే నేను దేవుడి వాక్యం చెప్తాను అని చెప్పి, లేదమ్మా ఇలా చెప్తే టైం పడుతుంది, కాబట్టి బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, పంపుతాం, బైబిల్ చర్చికి ఇస్తాం, లేదంటే పార్టీ దగ్గరికి ఇస్తాం, అనేది ఇంటికి ఇస్తూ ఉంటాం మేము బైబిల్లో. ఆ సంస్థలో పెడతాం. నేను దేవుడి సేవ నీకు చెయ్యాలి కాబట్టి, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ సంస్థలో పెడతాం. వెళ్తావా అంటే వెళ్తానన్నాడు. వెళ్తానన్నవాడి కుర్రాడు బైబిల్ ఇచ్చి 5 బైబిల్ ఇచ్చాడంటే, 5 బైబిల్ నువ్వు అమ్మడం కాదు, అమ్మి ఇంటికి ఇచ్చేసి వచ్చాయి 5 బైబిల్ ఇస్తుందని చెప్పి 5 బైబిల్ ఇచ్చాడంట. ఒక పోర్ట్లో ఈ 5 బైబిల్ అమ్మేసుకొని ఈ సంస్థ దగ్గరకు వచ్చేసాడు. ఏంటయ్యా నువ్వు నోటి అద్భుతంగా మాట్లాడే వాళ్ళే అమ్మలేకపోతున్నారు బైబిల్, నువ్వు ఎలాగ అమ్మేసావు, బాగా అమ్మేస్తున్నావు, సరే ఇంకో 10 ఉన్నాయని చెప్పి 10 కూడా తీసుకెళ్ళాలంటే
ఆ రోజు ఆ పోట్లోనే మళ్ళీ ఇంకో మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపల అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి సమస్త ఇచ్చేవాడు. ఏంటి ఇలా ఎంత గమనించేస్తున్నాడు? అసలు బైబిల్ ముందుగా వెళ్ళాం అంత బాగా మాట్లాడేవాడే అమలైపోతున్నాడు. ఇతను ఎలా అవుతున్నాడు, ఎలా అవుతున్నాడు ఈ బాబుతో, ఏంటి ఏంటి అని చెప్తే నువ్వు ఇలా రా అని చెప్పి ఇలా పిలిచాడు అంటాడు. ఎలా పిలిస్తే ఏంటయ్యా అంటే, ఒరే అలా కాదమ్మా, బైబిల్ అమ్మడానికి మా ఊళ్ళు వెళ్తే 5 బైబిల్ అమ్మితే వాళ్ళు పొద్దున్నే సాయంత్రం వరకు అమ్మితే కానీ వాళ్ళకి రాదు